అందరికీ నమస్కారం. నేను మీ నేహా గొనాల. ఇక్కడ చూపించబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ రైస్ అనమాట. దానికోసం ఫస్ట్ అయితే నేను టొమాటోస్ కట్ చేసి మంచిగా వాటిని ఫైన్ పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకున్నాను. ఫస్ట్ టొమాటో అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న బాండిల్ తీసుకొని ఆ బాండిల్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. అది వేడైన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు అయితే వేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈలోపు నేను ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇది ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ గ్రీన్ చిల్లీ కొంచెం సేపు ఫ్రై అయింది, చిటపట్లాడింది అన్న తర్వాత మనం దాంట్లో గార్లిక్ అయితే వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ పీల్ తీసి పెట్టేసుకున్న గార్లిక్ కొంచెం జస్ట్ అలా దంచేసి అది కూడా వేసేసుకున్నాను. ఈ గార్లిక్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఆనియన్స్ అవి మొత్తం మనం వేసినవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్‌ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఇది ఫస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన అది పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయిందండి. దీంట్లోనే కొంచెం కారం అయితే వేస్తున్నారు మమ్మీ. ఇది మమ్మీ చేసిన రెసిపీ. కారం అండ్ ధనియాల పొడి వేసింది. ఇవి వేసిన తర్వాత ఉప్పు కూడా వేసిందనమాట. మనం వేసుకున్న రైస్‌కి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి ఇక్కడ వేసేసుకొని పసుపు కొంచెం వేసింది. మొత్తం అన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇక్కడ మనం యాడ్ చేసుకోవడమే మెయిన్ ఉంటదనమాట. తర్వాత రైస్ యాడ్ చేసిన తర్వాత ఇంకా అవన్నీ యాడ్ చేసుకున్నంత అనిపించదు. అందుకనే ఈ గుజ్జు బాగా రెడీ అయ్యేటప్పుడే ఈ టొమాటో గుజ్జు అప్పుడే వేసేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు మనం ఏవైతే యాడ్ చేసుకుందాం అనుకున్నామో మసాలా అవన్నీ. ఆ తర్వాత ఇది మంచిగా దగ్గరగా అయిపోయింది కదా. అప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొరియాండర్ అయితే వేసుకున్నాను. కొరియాండర్ కూడా వేసిన తర్వాత రైస్‌కి ఆ టొమాటో మనం ఏదైతే గ్రేవీ రెడీ చేసామో ఆ మొత్తం పట్టే వరకు దాన్ని అలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పటి వరకు చేసిన ఫ్రై కన్నా కూడా ఇప్పుడు రైస్ వేసిన తర్వాత అయితే ఇంకా ఎక్కువ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ రైస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. అండ్ అలా చూస్తూ చూస్తుండగానే రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. కొంచెం ఎక్కువ స్టీమ్ అయింది రైస్ కాబట్టి అలా ఉంది. ఇంకా పొడి పొడిలాడుతూ అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఎంతమందికి నచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.